Hello everyone, welcome back to AP Institute. This is Ganesh from AP Institute. అయితే సైనిక్ స్కూల్ 2026 నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ప్రతిదీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. సో ఎవరైతే ఇయర్ సైనిక్ స్కూల్ ప్రిపేర్ చేస్తున్నారో సో ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయాన్ని కూడా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ జాగ్రత్తగా గమనిస్తే సో ఇయర్ నోటిఫికేషన్లో జరిగిన చేంజెస్ ఏంటి, సో ఇయర్ నోటిఫికేషన్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మనం ఆన్లైన్లో అప్లై చేయవచ్చు, అదేవిధంగా మనం సైనిక్ స్కూల్స్కి ఎగ్జామ్ ఏ డేట్లో ఉండొచ్చు అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. అయితే మొదటిగా నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి సో ఆ నోటిఫికేషన్ మీరు ఓపెన్ చేసుకుంటే ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే 2026 నోటిఫికేషన్లో మనకి గమనించవలసిన మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు ఏమిటి అంటే సిలబస్లో చిన్న చేంజెస్ అనేవి జరిగాయి. ఆ చేంజెస్ని గమనించాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ లిమిట్ అయినా మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్గా లాస్ట్ ఇయర్ లాగానే ఉన్నాయి. అలాగే కొత్త సైనిక్ స్కూల్స్ ఏవైతే న్యూగా అప్రూవల్ ఇచ్చారో ఆ స్కూల్స్ యొక్క డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇయర్ నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఏ స్కూల్లో ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్లో మొదటిగా మోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ ఏంటో చెప్పి తర్వాత ఏ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఏ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఎలిజిబిలిటీ ఉన్నదో మీకు నేను తెలియజేస్తాను. అయితే ఎవరైతే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో మరిన్ని నవోదయ, సైనిక్ స్కూల్, ఆర్ఎంఎస్ అన్ని అప్డేట్స్ కూడా, అదేవిధంగా చేంజ్ అయిన సైనిక్ స్కూల్ సిలబస్ యొక్క వీడియో క్లాసెస్ కూడా, ఫ్రీ వీడియో క్లాసెస్ కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో ఇంకా రెగ్యులర్గా అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి. అయితే మొదటిగా నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే సో నోటిఫికేషన్ మనకి సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్లో ఫస్ట్ పేజ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ బులెటిన్లో సో 2026 నోటిఫికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఏంటో ఇవ్వడం జరిగింది. అయితే ఫస్ట్గా ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే సో మనకి 10/10/2025 నుంచి సో 30/10/2025 వరకు. సో మనకి ఈవినింగ్ 5 o'clock వరకు 30th అక్టోబర్ అంటే మనకి అక్టోబర్ మంత్, ఈ మంత్లోనే 30th ఈవినింగ్ 5 o'clock వరకు మనం ఆన్లైన్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ డేట్ యొక్క లాస్ట్ డేట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. దీని తర్వాత సో మనకి 31st వరకు ట్రాన్సాక్షన్స్ అంటే మనం ఆన్లైన్ పేమెంట్ చేయవలసింది ఇది. సో లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఫీస్ త్రూ అంటే మనకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టిన తర్వాత పేమెంట్ చేయాలి. సో ఆ పేమెంట్కి మాత్రం 1 day ఎక్స్ట్రా ఇచ్చారు. అది 31st అక్టోబర్ 2025 అంటే మీరు ఈ మంత్లోనే సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సో మీరు త్వరగా అప్లై చేసుకోవాలి. త్వరగా అప్లై చేసుకుంటే మీరు పెట్టిన సెంటర్స్ మీరు ఏ డిస్ట్రిక్ట్ పెడితే ఆ డిస్ట్రిక్ట్లో రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే త్వరగా అప్లై చేస్తే చివరి టైంలో అంటే లాస్ట్ 4 to 5 daysలో అయితే, ఎందుకంటే టైం అప్లై చేయడానికి ఇచ్చిన టైం కూడా చాలా తక్కువ డేస్ ఉన్నాయి కాబట్టి చివరి టైంలో మనకి సర్వర్ బిజీ అనేది అయిపోతుంది. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా మ్యాక్సిమం ఈ 20th లోపు సైనిక్ స్కూల్కి అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ అప్లై చేయడానికి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే ఈ మంత్ ఎండింగ్ లోపు మనం అప్లై చేయాలి. అయితే అప్లై చేయడానికి పేమెంట్ కూడా మనం చేయాలండి. సో ఎంత పేమెంట్ చేయాలంటే ఓబీసీ వాళ్ళకైతే 850 రూపీస్ పే చేయాలి. ఓబీసీ వాళ్ళకి 850 రూపీస్ పే చేయాలి. అలాగే షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి, ఎస్సీ అండ్ ఎస్టీ క్యాస్ట్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి 700 రూపీస్ పే చేయాలి. ఓకే, ఇలా పే చేసిన తర్వాత ఇన్ కేస్ మీరు మొదటిసారి అప్లికేషన్ పెట్టినప్పుడే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా పెట్టండి. ఒకవేళ ఇన్ కేస్ ఏవైనా మిస్టేక్స్ కానీ వచ్చినట్లయితే ఆ మిస్టేక్స్ని కూడా చేంజ్ చేసుకునే అవకాశం మనకి ఇస్తారు. అవకాశం నెక్స్ట్ మంత్ 2/11/2025 నుంచి 4/11/2025 వరకు. ఓకే, మనకి నవంబర్ మంత్ 2 నుంచి 4 వరకు ఆ 2 days కూడా 2nd, 3rd, 4th ఈ 3 days కూడా మనకి ఏదైతే అప్లికేషన్ పెట్టామో అప్లికేషన్ పెట్టిన దాంట్లో ఏవైనా మిస్టేక్స్ కానీ మీరు చేంజ్ పెట్టినట్టయితే అవి చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత మనకి మ్యాక్సిమం 11th మంత్లోనే 11th మంత్
లోనే ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్ చేసేస్తారు. సో లేదా 11th మంత్ లేదా 12th మంత్‌లో అనౌన్స్ చేస్తారు. సో మాక్సిమం 11th మంత్‌లో అనౌన్స్ చేస్తే మనకి 12th మంత్ ఎండింగ్‌లో గాని లేదా జాన్యువరి ఫస్ట్ వీక్‌లో గాని ఎగ్జామ్ డేట్స్ అనేవి రావడం జరుగుతాది. అయితే ఇయర్ మనకి ఎగ్జామ్ డేట్ మోస్ట్ అంటే మనకి ఎవ్రీ ఇయర్ కూడా అంటే లాస్ట్ 2 ఇయర్స్ మినహాయిస్తే ముందు ఇయర్స్ మీరు ఎప్పుడు చూసుకున్నా ఎప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు కూడా సెప్టెంబర్ అండ్ అక్టోబర్ మంత్స్‌లో వచ్చేది. సో ఇయర్ కూడా మనకి సెప్టెంబర్ అండ్ అక్టోబర్ మంత్‌లోనే నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు కాబట్టి ఆ విధంగా రిలీజ్ చేసిన ప్రతిసారి కూడా మనకి జాన్యువరి మంత్‌లో సెకండ్ సండే అనేది ఎగ్జామ్ పెట్టడం జరిగింది. సో కాబట్టి ఇయర్ కూడా ఇంచుమించుగా జాన్యువరి సెకండ్ సండే అంటే జాన్యువరి 11థ్ పడింది. సో జాన్యువరి 11థ్‌ని మాక్సిమం ఎగ్జామ్ అయ్యే ఛాన్స్ అనేది 90% అవకాశం అయితే ఉంది. సో ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా డిలే అయితే జాన్యువరి ఎండింగ్ లోపు అయితే అవుతుంది. లాస్ట్ ఇయర్ లాగా ఏప్రిల్ వరకు అయితే ఆహ్, పెట్టే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఎగ్జామ్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి జాన్యువరిలోనే ఎగ్జామ్ అనేది అవుతాది అనేసి మనకి నోటిఫికేషన్‌లో చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎగ్జామ్ కొంచెం డిలే చేయడం వల్ల అడ్మిషన్స్ తీసుకోవడం ఇంకా ఇప్పటికే అవుతున్నాయి లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళది. అందువలన ఇయర్ ఏంటంటే ఖచ్చితంగా జాన్యువరిలోనే ఎగ్జామ్ అనేది పెట్టే అవకాశం అయితే ఉంటది. అయితే ఎగ్జామ్ ఎప్పుడు అవుతాది అంటే ఆఫ్టర్‌నూన్ 2 నుంచి 4:30 వరకు 6th క్లాస్ ఎంట్రన్స్ రాసే వాళ్ళకి ఉంటది. సో 9th క్లాస్ ఎంట్రన్స్ రాసే వాళ్ళకి ఆఫ్టర్‌నూన్ 2 నుంచి 5:00 వరకు ఉంటది. సో ఇయర్ సిలబస్‌లో కూడా చిన్న చిన్న చేంజెస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో కంపల్సరీ ఎవరైతే సైనిక్ స్కూల్‌కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో ఆ పేరెంట్స్ ఆ చేంజ్ అయిన సిలబస్‌ని బేస్ చేసుకొని ఉన్న న్యూ ఎగ్జామ్స్‌ని మీ పిల్లలతో పెట్టించాలి. సో ఈ సిలబస్ చేంజ్ అయింది కాబట్టి దాని రిలేటెడ్‌గా న్యూ మోడల్ పేపర్స్ కూడా మేము ఆల్రెడీ ఆన్‌లైన్ కోర్స్ మా దగ్గర ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి సో రివిజన్ టెస్ట్ మనకి మిషన్స్ పెట్టాం కదండీ! ఆ మిషన్స్‌లో ఆ జీకే అప్డేట్ చేసి కొత్త పేపర్స్ అనేవి ఇవ్వడం జరుగుతాది. సో కాబట్టి ఇంచుమించుగా ఇప్పటికి వరకు ఏవైతే ఎగ్జామ్స్ రాసారో అవి వదిలేస్తే మిగతా ఎగ్జామ్స్ అన్నీ కూడా న్యూ సిలబస్ బేస్ చేసుకోండి. న్యూ సిలబస్ మీన్స్ సిలబస్ అంతా మారిపోలేదు. ఒక 85-90% సిలబస్ లాస్ట్ ఇయర్ సిలబస్ ఒకటే. ఒక 10% మాత్రమే అక్కడక్కడ చిన్న చిన్న చేంజెస్ అనేవి ఉన్నాయి 9th క్లాస్‌కైతే. 6th క్లాస్‌కైతే జీకేలో అండ్ ఇంగ్లీష్‌లో చిన్న చిన్న చేంజెస్ అనేవి ఉన్నాయి. ఆ చేంజెస్ బేస్ చేసుకొని మనం ఉంటే సరిపోతది. లాస్ట్ ఇయర్ సిలబస్ ప్రిపేర్ అయ్యి ఉన్నా సో మీకు పర్వాలేదు. బట్ జీకేలో ఆ చేంజెస్‌ని మీరు గమనించి వాటిని ప్రిపేర్ అవ్వాలి. తర్వాత సో సైనిక్ స్కూల్‌కి అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్‌సైట్ ఏంటంటే nta.ac.in. ఓకే. సో ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే మీకు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ exams.nta.nic.in/సైనిక్ స్కూల్ సొసైటీ అనే వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే అక్కడ ఈ నోటిఫికేషన్, ఈ పీడీఎఫ్ మనం ఆన్‌లైన్ అప్లై చేయడానికి ఇదంతా కూడా ఇస్తారు. అయితే ఈ సైనిక్ స్కూల్‌కి అప్లై చేయడానికి మనకి ఏంటేంటి ఉండాలి అంటే సో మెయిల్ ఐడీ ఉండాలి, మొబైల్ నంబర్ ఉండాలి. సో స్టూడెంట్ పేరు మీద ఉన్నా పర్లేదు, పేరెంట్‌వి ఇచ్చినా పర్వాలేదు. సో మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ కంపల్సరీ ఉండాలి. తర్వాత మనం అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఫోటో. ఓకే. స్టూడెంట్ యొక్క ఫోటో అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఫోటో సైజ్ కూడా ఇచ్చారు. అలాగే స్టూడెంట్ యొక్క సిగ్నేచర్. సో ఎవరైతే మా దగ్గర ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో కోచింగ్ తీసుకుంటున్నారో సో ఆన్‌లైన్‌లో కోచింగ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆ డాక్యుమెంట్స్ మాకు వాట్సాప్ చేస్తే సో వాళ్ళకి మా కంప్యూటర్ ఆపరేటర్సే అప్లై చేయడం జరుగుతాది. ఆఫ్‌లైన్‌లో కోచింగ్ తీసుకున్న పేరెంట్స్ అందరూ కూడా డాక్యుమెంట్స్ అన్ని ఫిజికల్‌గా తెచ్చి మీరు ఇక్కడ ఆఫీస్‌లో ఇస్తే వాళ్ళకి అప్లై చేయడం జరుగుతాది. సో మిగతా పేరెంట్స్ కూడా ఈ డాక్యుమెంట్స్‌ని మీరు రెడీ చేసుకొని ఆన్‌లైన్ అప్లై చేయడానికి తీసుకొని వెళ్ళాలి. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటి అంటే మొదటిగా ఫోటో, తర్వాత సిగ్నేచర్, స్టూడెంట్ యొక్క సిగ్నేచర్, తర్వాత స్టూడెంట్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ పెట్టి ఈ 3 కూడా తీసుకోవాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, డొమైసైల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఓకే. సో ఎవరైతే సైనిక్ స్కూల్‌కి అప్లై చేస్తున్నారో అప్లై చేసిన వాళ్ళందరూ కూడా ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీగా ఉంచుకోవాలి. అదే విధంగా డిఫెన్స్ పర్సన్స్ అయితే సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి డిఫెన్స్‌లో. సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే బీసీ క్యాస్ట్‌కి సంబంధించిన వాళ్ళైతే ఓబీసీ సర్టిఫికేట్ ఉంచుకోవాలి. ఆ ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే వాళ్ళ రిజర్వేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ రెడీ చేయించుకోవాలి. అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ రెడీ చేయించుకోవాలి. డొమైసైల్ సర్టిఫికేట్ అంటే సో
సో రెసిడెన్షియల్ సర్టిఫికేట్, డొమైసైల్ సర్టిఫికేట్ అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ వాళ్ళు ఆ ఫార్మేట్ అనేది కింద ఇవ్వడం జరిగింది. ఆ ఫార్మేట్లో మీరు ఏ మండలానికి చెందిన వాళ్ళైతే ఆ మండలంలో ఉన్న ఎంఆర్ఓ గారితో లేదా బిఆర్ఓ గారితో ఈ డొమైసైల్ సర్టిఫికేట్ అనేది మీరు చేయించుకోవాలి. సో డొమైసైల్ సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత సో సర్వీస్ పర్సన్స్ అయితే సర్వీస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో ఎవరైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో సర్వీస్ చేస్తున్నారో ఆ సర్వీస్ చేసే వాళ్ళందరూ కూడా సర్వీస్ సర్టిఫికేట్ అనేది రెడీగా ఉంచుకోవాలి. సో తర్వాత సర్టిఫికేట్ ఫ్రమ్ ప్రిన్సిపల్ సర్టిఫైయింగ్ దట్ అప్లికెంట్ ఇన్ స్టడింగ్ ఇన్ అప్రూవ్డ్ న్యూ స్కూల్. అంటే కొంతమంది 60% రూట్లోకి వస్తారు. ఆ 60% రూట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా సో ఆ స్కూల్లో చదువుతున్నట్టు అక్కడ నుంచి ఒక సర్టిఫికేట్ అనేది ప్రిన్సిపల్ నుంచి తీసుకోవాలి. అది కూడా ఫార్మేట్ అనేది కింద ఇవ్వడం జరిగింది. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీగా ఉంచుకోవాలి. సో ఏ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవాలంటే ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టూడెంట్ ఆధార్ ఖచ్చితంగా ఉండాలి. ఆధార్తో పాటు ఆధార్ మనం అప్లోడ్ చేయవసరం లేదు కానీ డీటెయిల్స్కి ఇంపార్టెంట్ స్టూడెంట్ ఫోటో, స్టూడెంట్ సిగ్నేచర్, స్టూడెంట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్, ఈ మూడిటితో పాటు డాక్యుమెంట్స్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే మనకి స్టూడెంట్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే వాళ్ళైనా, ఓబీసీ వాళ్ళైనా, సో ఓసీ వాళ్ళైతే జనరల్లోకి వచ్చే వాళ్ళకైతే ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సర్వీస్ సర్టిఫికేట్ ఎవరైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉంటే డిఫెన్స్ కేటగిరీలోకి, డిఫెన్స్ రిజర్వేషన్స్లోకి ఎవరైతే వస్తారో ఆ డిఫెన్స్ రిజర్వేషన్స్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా తీసుకోవాల్సింది సర్వీస్ సర్టిఫికేట్. ఆ ఫార్మేట్ కూడా కింద ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఎవరికైనా ఈ ఫార్మేట్స్ కానీ కావాలి అనుకుంటే మాకు ఎవరైనా వాట్సాప్లో జస్ట్ సైనిక్ స్కూల్ ఇన్ఫర్మేషన్ స్పేస్ ఆ సర్టిఫికేట్ నేమ్ మీరు టైప్ చేస్తే ఆ సర్టిఫికేట్ యొక్క ఫార్మేట్ కూడా మీకు మేము పంపించడం జరుగుతుంది. సో కింద ఉన్న నెంబర్కి. తర్వాత చివరిగా పేమెంట్ అనేది చేయాలి. అంతా అప్లై చేసిన తర్వాత పేమెంట్ అనేది చేయాలి. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని మీరు రెడీగా ఉంచుకోవాలి. సో తర్వాత ఎలిజిబిలిటీ చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ ఎలిజిబిలిటీ గురించి కూడా చెప్తాను. ఏ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఏ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో స్టూడెంట్స్ యొక్క ఏజ్ అనేది ఉండాలి. సో ఏ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఏ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో స్టూడెంట్ యొక్క ఏజ్ ఉండాలి అంటే సో చూడండి. సో మనకి ఇక్కడ 40% రూట్, 60% రూట్. 60% రూట్ అంటే ఆల్రెడీ సైనిక్ స్కూల్స్లో చదువుతూ మరలా వేరే స్కూల్స్కి మారుద్దాము అనుకుంటే సో వాళ్ళ కోసం ఈ 60% రూట్ అనేది ఉంటుంది. సో 40% రూట్ అనేది అందరికీ అంటే జనరల్గా న్యూ స్టూడెంట్స్ అందరికీ కూడా 40% రూట్లోనే వస్తారు. సో ఈ విధంగా మనకి ఏంటంటే సైనిక్ స్కూల్స్, అప్రూవ్డ్ సైనిక్ స్కూల్స్కి 40% అండ్ 60% అంటే ఎగ్జిస్టింగ్ స్కూల్స్, అప్రూవ్డ్ స్కూల్స్ 2 స్కూల్స్ ఉంటాయి. అప్రూవ్డ్ స్కూల్స్ అంటే కొత్తగా ఈ మధ్య కాలంలో ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్ బేస్గా రన్ అవుతున్నవి. సో ఎగ్జిస్టింగ్ స్కూల్స్ అంటే ఎప్పటి నుంచో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కంట్రోల్లో రన్ అవుతున్నవి. అయితే ఈ స్కూల్స్లోకి అడ్మిషన్స్ కోసం 6th క్లాస్ వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లిమిట్ అనేది ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ మధ్యలో ఉండాలి. సో చాలామంది ఇది చెక్ చేసుకోరు, చాలా ఇంపార్టెంట్. సో ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ మధ్యలో ఉండాలి అంటే 6th క్లాస్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు సో ఏప్రిల్ 1, 2014 నుంచి 31 మార్చ్ 2016 వరకు ఈ ఇయర్స్ మధ్యలో ఈ డేట్ నుంచి ఈ డేట్ మధ్యలో పుట్టిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. సో తర్వాత 9th క్లాస్కి వచ్చేసరికి 9th క్లాస్ వాళ్ళకి వచ్చేసరికి సో సేమ్ ఏప్రిల్ 1, 2011 నుంచి 2013 మార్చ్ 31 వరకు ఉంటుంది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ లిమిట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ లిమిట్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఇయర్ పడిన నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఓకే. సో అదేవిధంగా ఈ నోటిఫికేషన్లో మనకి ఏ ప్రయారిటీన మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు అంటే అవంతా కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. సో మెరిట్ లిస్ట్ ఏ ప్రయారిటీలో ఇస్తారంటే కొన్ని సబ్జెక్ట్స్ ఇచ్చారు. ఆ సబ్జెక్ట్స్ తర్వాత ఏజ్ని బేస్ చేసుకొని ఇస్తారు. అంటే అందరికీ ఒకే రకమైన మార్క్స్ వస్తే ఆ మార్క్స్ అప్పుడు ఎవరికి సీట్ ఇచ్చే అవకాశం ఉంది అంటే ఫస్ట్ మ్యాథ్స్, తర్వాత అలా సబ్జెక్ట్స్ ఒక 4 సబ్జెక్ట్స్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అయితే చాలా మొత్తం అన్ని గైడ్లైన్స్ కూడా ప్రతిదీ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్ టైం కూడా
మనకి 150 మినిట్స్ 6th క్లాస్ వాళ్ళకి, 9th క్లాస్ వాళ్ళకి 180 మినిట్స్. అంటే వాళ్ళ టైం ఏ టైం నుంచి ఏ టైం వరకు స్టార్ట్ అవుతుంది. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో సేమ్ లాస్ట్ ఇయర్ ప్యాటర్న్ లాగానే. సో 6th క్లాస్ వాళ్ళకి 25 అనేది ఇంగ్లీష్ నుంచి, మ్యాథ్స్ 50, ఇంటెలిజెన్స్ 25, జీకే 25. మ్యాథ్స్కి ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్, మిగతా అన్నిటికీ ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్. అలా ఈ పేపర్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. సో 9th క్లాస్ ఎంట్రన్స్ రాసే వాళ్ళకి మ్యాథ్స్కి 4 మార్క్స్ ఈచ్ క్వశ్చన్కి, మిగతావన్నీ 2 మార్క్స్, మొత్తం 400 మార్క్స్కి వీళ్ళకి ఎగ్జామ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే చాలామందికి తెలియని మరొక విషయం ఏంటంటే ఎగ్జామ్ అనేది ఇక్కడ కనిపిస్తున్న అన్ని లాంగ్వేజెస్లో తెలుగు, ఇంగ్లీష్, మరాఠీ, ఒడియా, బెంగాలీ, హిందీ, అస్సాం, మలయాళం అన్ని లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. అయితే ఎవరైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ ప్లేస్లో తెలుగు వస్తుంది. తెలుగు పెట్టుకుంటే సో మిగతా పేపర్ అంతా కూడా తెలుగులో ఉంటుంది. సో తెలుగుతో పాటు పక్కన దాని తర్వాత మనకి ఏంటి అంటే ఇంగ్లీష్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ సో మనం తెలుగు పెట్టుకుంటే మనకి ఈజీగా తెలుగులోని ఇంగ్లీష్లోనే ఉంటుంది కదా అని అనుకుంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే లాంగ్వేజ్ దగ్గర వస్తుంది. లాంగ్వేజ్ తెలుగు గ్రామర్, తెలుగు సంబంధించినవన్నీ ఇస్తారు. బట్ పిల్లలు ఇంగ్లీష్ ప్రిపేర్ అయి ఉంటే అక్కడ ఇంగ్లీష్లో మార్క్స్ అనేది స్కోరింగ్ అనేది తగ్గుతుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ కనిపిస్తున్న అన్ని లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే సిలబస్ కూడా చేంజెస్ జరిగాయి. సో ఆ చేంజెస్ బెనిఫిట్ ఉంది. ఆ చేంజెస్ వల్ల ఏంటి అంటే ఆర్ఎంఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఈ చేంజెస్ అనేవి హెల్ప్ అవుతాయి. సో మ్యాథ్స్ లో కొన్ని టాపిక్స్ ని కొంచెం చేశారు అటు ఇటు కానీ, లాస్ట్ ఇయర్ సిలబస్ మాక్సిమం మ్యాథ్స్ ఉంది. సో ఇంటెలిజెన్స్ కూడా లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే పూర్తిగా సిలబస్ ఏం లేదు. బట్ ఈ ఇయర్ ఏంటంటే ఒక 9 వరకు జరిగింది. సో ఒకసారి మీరు సిలబస్ అని అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి ఇక్కడ చూడండి. సో సేమ్ ఒకేలా మార్క్స్ కానీ వస్తే సో మ్యాథ్స్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు. మ్యాథ్స్లో ఎవరికైతే హైయెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి 270 మార్క్స్ వచ్చాయి. సో ఉన్న సీట్ ఒకటే ఉంది కోరుకొండలో. సో ఆ ఒక సీట్ ఎవరికి ఇవ్వాలి అంటే మ్యాథ్స్లో ఎవరికైతే హైయెస్ట్ వస్తాయో వాళ్ళకి ఇస్తారు. ఒకవేళ మ్యాథ్స్లో కూడా ఇద్దరికి సేమ్ వస్తే అప్పుడు ఇంటెలిజెన్స్లో ఎవరికి హైయెస్ట్ వస్తే వాళ్ళకి ఇస్తారు. ఇంటెలిజెన్స్లో కూడా ఇద్దరికి ఒకలాగానే వస్తే ఇంగ్లీష్లో ఎవరికి హైయెస్ట్ వస్తే ఒకలానే ఇస్తారు. సో ఇంగ్లీష్ కూడా ఒకలాగానే వస్తే జీకేలో ఎవరికి హైయెస్ట్ వస్తే వాళ్ళకి ఇస్తారు. జీకేలో కూడా ఒకలాగానే వస్తే అప్పుడు వాళ్ళ ఏజ్లో ఖచ్చితంగా చేంజ్ అనేది ఉంటుంది. ఎవరికైతే తక్కువ ఏజ్ వాళ్ళలో ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి ఇస్తారు. ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తారు, ఎక్కువ ఉన్న వారికి ఇవ్వరు, లోవర్ ఏజ్. ఓకే, ఈ విధంగా దీని ప్రయారిటీ బేస్ చేసుకొని సేమ్ మార్క్స్ వస్తే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్కూల్స్ యొక్క డీటెయిల్స్ కూడా ప్రతిదీ వాళ్ళ ఫోన్ నెంబర్స్ సహా ఇవ్వడం జరిగింది. ఓకే, సో తర్వాత మనకి సిలబస్ చూస్తే లాస్ట్ ఇయర్ ఉన్న సిలబస్ లాగానే సో మ్యాథ్స్లో ఇంచుమించుగా 25 టాపిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అయితే ఇంగ్లీష్లో ఇంటెలిజెన్స్ వచ్చేసరికి 7 టాపిక్స్ అనేది ఇచ్చారు. సో ఈ 7 టాపిక్స్ సో అనాలజీ, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్, సో ప్యాటర్న్స్, క్లాసిఫికేషన్, విజువల్ అండ్ లాజికల్ రీజనింగ్. సో ఇందులోకి ఏమొస్తాయో మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. సిరీస్ అండ్ సీక్వెన్సెస్ అండ్ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇందులో కూడా ఏమొస్తాయో నేను చెప్తాను. అండ్ ఫెమిలియల్ రిలేషన్స్. సో ఈ టాపిక్స్ అనేది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ సిలబస్ కొంచెం ఎక్స్పాండ్ చేసి ఇచ్చారు ఇంటెలిజెన్స్ అనేది. సో ఈ టాపిక్స్లోకి ఏవైతే వస్తాయో అవి నేను క్లియర్గా సిలబస్ సంబంధించి ఒక వీడియో చేసి చెప్తాను. తర్వాత ఇంగ్లీష్లో కూడా కొన్ని టాపిక్స్ యాడ్ చేశారు. సో మనకి కొన్ని టాపిక్స్ అనేవి సేమ్ అదే విధంగా ఇచ్చారు. సో ఇంచుమించుగా లాస్ట్ ఇయర్ సిలబస్ ఉంది. తర్వాత జీకేలో అయితే చేంజెస్ చేశారు. జీకేలో మనకి లాస్ట్ ఇయర్ 24 టాపిక్స్ ఇవ్వడం జరిగింది, కానీ ఈసారి 22 టాపిక్స్ ఇచ్చారు. అయితే లాస్ట్ ఇయర్ నేషనల్ సింబల్స్ ఆఫ్ ఇండియా ఉంది, ఇయర్ కూడా ఉంది. ఇండియా ఎట్ ఏ గ్లాన్స్ అనేది లాస్ట్ ఇయర్ లేదు, బట్ ఇయర్ యాడ్ అయ్యింది. సో ఇండియా ఎట్ ఏ గ్లాన్స్. నెక్స్ట్ ఆర్ట్, కల్చర్ ఆఫ్ ఇండియా, మాన్యుమెంట్స్, డాన్స్, మ్యూజిక్, రిలీజియన్స్, లాంగ్, ఫుడ్ అండ్ డ్రెస్. సో ఇదేంటంటే ఇవి 2 టాపిక్స్ని కలిపి ఒక సింగిల్ టాపిక్ కింద ఇప్పుడు ఇచ్చారు.
తర్వాత ఇండియన్ లిటరీ అండ్ కల్చర్ అవార్డ్స్ లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే స్టాక్ కరెంట్ అనేది తెలియదు, బట్ ఇయర్ క్లియర్గా ఇచ్చారు. సో మనకి ఇండియన్ లిటరీ అండ్ కల్చర్ అవార్డ్స్ అనేవి కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. తర్వాత నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ పర్సనాలిటీస్ అండ్ అచీవ్మెంట్స్, ఇది కూడా కరెంట్ అఫైర్స్ ఇయర్ కొత్తగా యాడ్ చేసిన టాపిక్ ఈ రెండు కూడా. తర్వాత ఇండియన్ డిఫెన్స్, స్పోర్ట్స్, నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ కూడా. సో లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఎర్త్ అండ్ గ్రావిటేషన్ అనే టాపిక్ ఇచ్చారు, బట్ దాన్ని మార్చి ఇయర్ సోలార్ సిస్టమ్ అండ్ అవర్ ఎర్త్ అనే టాపిక్ కింద మార్చారు దాన్ని. సో దానికి దీనికి డిఫరెన్స్ కూడా సిలబస్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఇదంతా కూడా ఆర్ఎంఎస్కి ఉన్న సిలబస్ ఇంచుమించుగా. సో మౌంటైన్ టెరెన్ అండ్ దేర్ లైఫ్ స్టైల్, వాటర్ సైకిల్ గురించి కూడా, వాటర్ ఎవాపరైజేషన్, కండెన్సేషన్ ఆఫ్ వాటర్కి సంబంధించినవి, ఎనర్జీ కోసం, ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ ఉన్న టాపిక్స్ మిగతావన్నీ కూడా. సో టేస్ట్ అండ్ డైజెషన్, ఫార్మర్స్ అండ్ ఫార్మింగ్ టెక్నిక్స్, ఓకే, ట్రైబల్ కమ్యూనిటీస్, సైంటిఫిక్ డివైజెస్, వాటర్ పొల్యూషన్, ఇవన్నీ కూడా ఇంచుమించుగా ఉన్నవే. సో అలా కొంత సిలబస్ అయితే మారింది. సో 9th క్లాస్ కూడా సిలబస్ మారింది, సోషల్ కంప్లీట్గా మార్చారు. సో కంప్లీట్గా ఎన్సీఆర్టీసీ ప్యాటర్న్ బేస్ చేసుకొని వాటి టెక్స్ట్ బుక్స్ నుంచే సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ సిలబస్ యొక్క కాపీస్ కూడా మనకి చివరిలో ఇవ్వడం జరిగింది. ఆ సిలబస్ను కూడా పేరెంట్స్ గమనించి వాటి రిలేటెడ్గా ఎగ్జామ్స్ అనేవి పెట్టాలి. సో ఎగ్జామ్ సిటీస్ మనకి ఏపీలో ఎక్కడెక్కడ వస్తాయంటే శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. సో మనకి ఆంధ్రప్రదేశ్లో ఇవి. అలాగే రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, కడప, గుంటూరు, అనంతపూర్, పోర్ట్ బ్లేయర్. సో మొత్తం 16 సెంటర్స్ అనేవి ఇచ్చారు. ఈ సెంటర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏపీ నుంచి. అదేవిధంగా తెలంగాణ నుంచి మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఇస్తారు అంటే, సో తెలంగాణ నుంచి కేవలం 2 మాత్రమే, హైదరాబాద్ ఒకటి, కరీంనగర్ ఒకటి, ఈ 2 మాత్రమే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. తర్వాత సో ఏ స్కూల్లో ఎన్ని సీట్స్, రిజర్వేషన్స్ ఏ విధంగా అప్లికేబుల్ అవుతాయి. సో ఇలా ఆ చార్ట్ ఇచ్చారు. ఈ చార్ట్తో పాటు కిందన చాలా క్లియర్గా డీటెయిల్గా దాని యొక్క ఏ స్కూల్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఓబీసీలో ఎన్ని ఉన్నాయి, ఎస్సీకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీకి ఎన్ని ఉన్నాయి, గర్ల్స్కి ఎన్ని ఉన్నాయి, బాయ్స్కి ఎన్ని ఉన్నాయి, అవి కూడా డీటెయిల్గా ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ప్రతి స్కూల్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో అలా ఈ ఇయర్ నోటిఫికేషన్ చాలా క్లియర్గా లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్తో కంపేర్ చేస్తే ఇయర్ నోటిఫికేషన్ చాలా క్లియర్గా ఉంది. ఏ స్టేట్లో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ అప్రూవ్ అయి ఉన్నాయి, ఎన్ని స్కూల్స్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, అన్నీ కూడా సో ఈ నోటిఫికేషన్ నుంచి మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఓబీసీ ఎవరైతే అప్లికేబుల్ ఉన్నారో వాళ్ళ మీ సేవలో మనకి ఇస్తారు సర్టిఫికేట్ అనేది. ఆ మీ సేవ లేదా సచివాలయంలో ఇచ్చే సర్టిఫికేట్ ఫార్మేట్ కూడా ఇచ్చారు. సో సేమ్ ఫార్మేట్లోనే మన ఏపీ అండ్ తెలంగాణలో ఇస్తున్నారు. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఫార్మేట్ ఇచ్చారు, సర్వీస్ సర్టిఫికేట్ ఫార్మేట్ ఇచ్చారు. సో సర్వీస్ ఎవరైతే సర్వీస్ సర్టిఫికేట్ ఉన్నారో వాళ్ళు నోటిఫికేషన్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు డౌన్లోడ్ చేసుకోవడం రాకపోతే సో మీకు చెప్పాం కదండి, ఆ విధంగా మీరు చేస్తే ఆ సర్టిఫికేట్ ఫార్మేట్స్ మీకు పెడతాము. మీరు దాన్ని ప్రింట్ తీసుకొని మీ దాంట్లో మీరు చేయించుకోవాలి అవన్నీ కూడా. ఈ విధంగా క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏ ఫార్మేట్లో ఉండాలి ఆ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మొత్తం నోటిఫికేషన్ అంతా కూడా చాలా డీటెయిల్డ్గా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇయర్ సైనిక్ స్కూల్కి అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ చేంజెస్ అన్నీ కూడా గమనించి సో వీటి ప్రకారం నోటిఫికేషన్ ద్వారా అప్లై చేయాలి. సో ఏ విధంగా అప్లై చేయాలి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఆ స్టెప్ బై స్టెప్ మీరు అప్లై చేసే వీడియో మీరు చూడాలి అనుకుంటే సో మొదటిగా మీకు ఏవైతే ఈ వీడియోలో చెప్పానో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా ఉంచుకోవాలి. సో డాక్యుమెంట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫోటో, సిగ్నేచర్, థంబ్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ స్టూడెంట్ ఉండాలి ఒక పేపర్ మీద పెట్టి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, డొమైసైల్ సర్టిఫికేట్, ఈ 3 కూడా ఉండాలి. సో ఎగ్జామ్ సెంటర్స్ కూడా మీరు ఎక్కడ అనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏపీ నుంచి 16 డిస్ట్రిక్ట్స్లో ఇచ్చారు, తెలంగాణ నుంచి 2 డిస్ట్రిక్ట్స్లో సెంటర్ ఇచ్చారు. అదేవిధంగా సో మనకి మెడికల్ కూడా ఎక్కడెక్కడ అవుతాయో ఇస్తున్నారు. సో అవన్నీ కూడా మొత్తం అన్ని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఎవరైనా సైనిక్ స్కూల్కి మీ పిల్లల్ని ప్రిపేర్ చేద్దాము, ఆన్లైన్ కోచింగ్ తీసుకుందాము, లేదా ఆఫ్లైన్ షార్ట్ టర్మ్ బ్యాచ్కి పంపిద్దాము అనుకుంటే సో మా బ్రాంచెస్ కొత్తవలస అండ్ శృంగవరపుకోట ఈ 2 ప్లేసెస్ మెయిన్ బ్రాంచెస్లో ఉన్నాయి. తర్వాత విజయనగరం అండ్ రాజమండ్రిలో కూడా మా బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. సో మీరు మా బ్రాంచెస్లో జాయిన్ చేయొచ్చు, లేదా ఆన్లైన్లో కూడా చాలా మంచి కంటెంట్తో, చాలా ఎక్కువ కంటెంట్తో మొత్తం క్లాస్ అన్ని ఇవ్వడం జరిగింది. సో మీరు అవి స్టూడెంట్ని పర్సనల్గా మీరు కేరింగ్ తీసుకుంటూ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇవ్వచ్చు. సో ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇంకా ఎగ్జామ్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా
ప్రతిదీ కూడా మీకు వీడియోస్ రూపంలో, ఎగ్జామ్స్ రూపంలో, ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే విధంగా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఇంకా ఈ చేంజ్ అయిన సిలబస్ యొక్క జీకే క్లాసెస్, అదేవిధంగా సో, ప్రిపరేషన్ ప్లాన్స్, ప్రతి ఒక్క అప్డేట్ కోసం కౌన్సెలింగ్‌లో ఏ విధంగా సీట్ సెలెక్ట్ చేసుకోవాలి, అన్ని అప్డేట్స్ కోసం ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సో, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, షేర్ చేయండి. సో, ప్రతి ఒక్క సైనిక్ స్కూల్ ప్రిపేర్ చేస్తున్న స్టూడెంట్ యొక్క ఏదైతే యాస్పిరెంట్ ఉన్నారో యాస్పిరెంట్ యొక్క పేరెంట్స్ అందరూ కూడా ఇప్పటి నుంచి ప్లానెడ్‌గా ఈ 3 మంత్స్ పర్ఫెక్ట్